ఎంత తేడా ఎంత తేడా. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలకు సీఎం వైఎస్ జగన్ పాలనలో ఏర్పాటైన వాలంటీర్ల వ్యవస్థకు మధ్య ఎంతో తేడా అంటున్నారు జనం. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీల పేరు చెబితే జనం గుండెల్లో వణుకు పుట్టేది. సీఎం వైఎస్ జగన్ పాలనలో వాలంటీర్ల ఆత్మీయ పలకరింపు కోసం ఎదురుచూపులు. ఏలూరు జిల్లాలో ఒకప్పటి జన్మభూమి అరాచకాలపై ఓ ప్రత్యేక కథనం చూద్దాం. పచ్చని తోటల మధ్య ఈ బంటుమిల్లి సుబ్బారావు సమాధి చూశారా? చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీల భూదాహానికి బంటుమిల్లి సుబ్బారావు బలయ్యాడని చెప్పడానికే పచ్చని తోటల మధ్య ఇలా మా ఆయన్ను సమాధి చేశామంటోంది భార్య బంటుమిల్లి రామలక్ష్మి. చంద్రబాబు నాయుడు హయాంలో జన్మభూమి కమిటీల అరాచకాల వల్లే భర్తను కోల్పోయానంటున్నారు ఆమె. ఏలూరు జిల్లా పావులూరివారి గూడెంకు చెందిన భూస్వామి దేవరపల్లి హనుమంతరావు దగ్గర వ్యవసాయ భూమి ఎక్కువగా ఉంది. ల్యాండ్ సీలింగ్ లో ఆయన దగ్గర నుంచి 16.44 ఎకరాల భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ల్యాండ్ సీలింగ్ లో సేకరించిన భూమిని నిరుపేదలైన 16 మందికి ఒక్కో ఎకరం చొప్పున మరో వ్యక్తికి 44 సెంట్ల భూమిని అప్పగించారు. ఇందులో బంటుమిల్లి సుబ్బారావుకు కూడా 1 ఎకరం భూమి వచ్చింది. తన నుంచి ప్రభుత్వం ఎక్కువ భూమిని సేకరించారని హైకోర్టును ఆశ్రయించారు హనుమంతరావు. 2012లో 7 ఎకరాల 80 సెంట్ల భూమిని తిరిగి హనుమంతరావుకు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. దీని ద్వారా భూమిని కోల్పోయిన వారికి మరో చోట భూమిని కేటాయించాలని ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు తీర్పు మేరకు రెవెన్యూ అధికారులు హనుమంతరావుకు 7 ఎకరాల 80 సెంట్ల భూమిని తిరిగి ఇచ్చారు. హైకోర్టులో రైతుకి పొలం ఎక్కువ ఇచ్చేసారని, రైతుకి సగం కావాలని సగము 8 ఎకరాల 64 సెంట్లు రైతుకి ఇచ్చేసి 8 ఎకరాలు పేదోళ్ళకి మిగిల్చేసేసారు. అయితే మేము కోర్టుకు వెళ్ళామండి. కోర్టుకు వెళ్తే హైకోర్టు ఏం చెప్పిందంటే, హైదరాబాద్ హైకోర్టులో ఉన్న వాళ్ళకి అక్కడ ఇచ్చేసి లేని వాళ్ళకి వేరే చోటన పచ్చాను భూమి చూపిమని హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందండి. ల్యాండ్ సీలింగ్ భూములపై కన్నేసిన జన్మభూమి కమిటీలు ఇదే అదునుగా భావించి హైకోర్టు తీర్పును కూడా ఖాతరు చేయకుండా 2015 నవంబర్ 27న సాగులో ఉన్న సుబ్బారావు ఎకరం భూమిలో అరెకరం నంబూరి సోమరాజు కుటుంబ సభ్యులకు కేటాయించారు. బంటుమిల్లి సుబ్బారావు ఎకరం పొలంతో పాటు మరికొందరి భూములను జన్మభూమి కమిటీ, టీడీపీ కార్యకర్తలకు కేటాయించారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం జరగలేదంటున్నారు బాధితులు. ఈ చేల్లో ఉన్న వాళ్ళు మటుకు చేసుకుంటున్నాము, పొలాలు పోయిన వాళ్ళు ఖాళీగా ఉన్నారు. జన్మభూమి కమిటీ అని వచ్చి మొత్తం చేనంతా కొలిసేసుకుని పోయింది బాగా ఉన్నది కొలిసి మా 16 మందిలో ఇవ్వకోకుండా మనిషికి అరెకరం కాడకాని అరెకరం చొప్పున ఎకరంలో ఇద్దరు అని 8 ఎకరాలు మిగిలింది కదండి. 8 ఎకరాల్లో 16 పెట్టేసి 17 మందికి ఏమో వాళ్ళ ఉన్న అరెకరం వాళ్ళకి ఇచ్చి మా ఈ చేల్లో ఉన్న వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి 6గురికి బయట వాళ్ళకి టీడీపీ కార్యకర్తలకు ఇచ్చేశారండి. పావులూరివారి గూడెంలో జన్మభూమి కమిటీలు భూ వివాదానికి తెరతీశారని, సాగు చేసుకుని పంటను పండించుకున్నా దౌర్జన్యంగా ఎత్తుకెళ్లారని వాపోయారు బాధితులు. ఇచ్చేసి ఎంతమంది అండి జనం, తిరణంపాలెం, పాములూరుగూడెం, గొల్లగూడెము, మరి తిరణంపాలెం, మాలపల్లి, తిరణంపాలెం ఊళ్ళో మొత్తం 5-6 ఊళ్ళు జనం వచ్చేసి వీళ్ళందరూ టీడీపీ కార్యకర్తలు ఈ చేలోకి వచ్చి చేలు కొలిపిచ్చేసారండి. కొలిపిచ్చేసి మొత్తం వాళ్ళందరికీ పలకలు ఇచ్చి ఇదిగో మీ నెంబర్ ఎక్కడ, మీ నెంబర్ ఎక్కడ, మీ నెంబర్ ఎక్కడ అని పలక మీద రాసి ఫోటోలు తీసుకుని ఇచ్చేసి వెళ్ళిపోయారండి. ల్యాండ్ సీలింగ్ ద్వారా నిరుపేదలకు దక్కిన భూములను జన్మభూమి కమిటీలు టీడీపీ కార్యకర్తలకు కేటాయించడంతో పచ్చని పల్లెలో కొట్లాటలు మొదలయ్యాయి. 2021 ఫిబ్రవరి 17న వివాదాస్పద భూమిలోకి దౌర్జన్యంగా ప్రవేశించిన కొందరు సుబ్బారావుపై దాడి చేశారు. జన్మభూమి కమిటీలు, టీడీపీ కార్యకర్తల దాడిలో తన భర్త చనిపోయారంటోంది సుబ్బారావు భార్య. బాధపడుతుంటే ఏడు చేసేసి టెన్షన్ తోటి వచ్చి చచ్చిపోయాడండి. ఇంటి దాకా వచ్చాడు. మేము వెనకమాల బయటకు తీసుకురావాల్సింది. ఈ మధ్యదారిలోనే మళ్ళీ గొడవ వేసేసుకున్నారంటండి. కొట్టారండి, పేక పీసేసేసి ఇక్కడే పడిపోతే సరే అని మేమిద్దరం, నేను ఈయన బండి మీద ఎక్కించుకుని తీసుకెళ్తాం. ఇంటికి వెళ్ళేదోడికి చచ్చిపోయాడండి. చచ్చిపోతే మేము కేసు పెట్టామండి. అన్నీ అయిపోయినాయి. జన్మభూమి కమిటీల అరాచకంపై భూమి కోల్పోయిన బాధితుల కోసం పోరాటం చేసి ప్రాణాలు పోగొట్టుకున్న భర్త సుబ్బారావు ఆశయ సాధన కోసం పోరాటాన్ని షురూ చేశారు రామలక్ష్మి. చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీల భూదాహానికి బలయ్యారు సుబ్బారావు. ఆయన భార్య భయపడకుండా పోరాటానికి దిగారు. తెలుగుదేశం నేతలపై న్యాయ పోరాటం చేశారు. అలు పెరగని పోరాటం చేసి చివరకు విజయం సాధించారు. సీఎం వైఎస్ జగన్ పాలనలోనే తమకు న్యాయం జరిగిందంటున్నారు బాధితులు. టీడీపీ హయాంలో ఏర్పాటైన జన్మభూమి కమిటీలు ప్రతి పల్లెలోనూ ఉండేవి. ప్రభుత్వ పథకాలు పొందాలంటే లబ్ధిదారులు వారిని ప్రసన్నం చేసుకోవాల్సిందే.
అప్పట్లో జన్మభూమి కమిటీల ఆగడాలకు అడ్డు అదుపు లేకపోవడంతో పల్లెలు వణికిపోయేవి. వారు చెప్పిందే వేదమన్న తీరుగా గ్రామ పాలన సాగేది. జన్మభూమి కమిటీలు మీకు తెలియదు ఏముందో లేక ఆడు గొడవ అందుకే కానీ ఇక వాళ్ళు ఏది వాళ్ళకి చెప్తే అదే. ఇక్కడ ఈ భూమిలో పూర్వం నుంచి ఉండేవాళ్ళు కాకుండా నా దగ్గర నలుగురు కావాలంటే తీసుకొచ్చి పెట్టింది కూడా ఉన్నాయి. ఇక వాళ్ళందరూ పంపించేసారు. ప్రజాసేవ ముసుగులో దోపిడీనే ప్రధాన ఎజెండాగా ఈ కమిటీలు పనిచేసేవి. పచ్చ చొక్కా వేసి ఇంటిపై పచ్చ జెండా కట్టిన వారికి మాత్రమే వారి అండదండలుండేవి. వారికి ఏమాత్రం ఎదురు చెప్పినా వారి చావును వాళ్లే కొని తెచ్చుకున్నట్లే అన్న తీరుగా సాగేవి. అదే జరిగింది సుబ్బారావు విషయంలో. తెలుగుదేశం కార్యకర్తలు అక్రమంగా ఆక్రమించుకున్న భూములపై ప్రశ్నించడంతో ఆయన ప్రాణం కోల్పోవాల్సి వచ్చిందంటున్నారు సుబ్బారావు కొడుకు. ఇదేంటి ఈ కర్మ అని రోజు రాత్రులు ఏడ్చేసేవాడని. ఓ 12 సంవత్సరాలు జరిగిందండి. 2015 కాడి నుంచి అండి. ఒక 8 సంవత్సరాలు అయితే రోజు గొడవేనండి. ఈయనకి ఎంత కష్టపడ్డానో, ఇదేంటి ఇలా జరుగుతుంది, వీళ్ళు వచ్చి ఇలా చేసేసారని. వాళ్ళ మొత్తం మా ప్రెసిడెంట్ గారు ఇచ్చారంటాం, మాకు మా ప్రెసిడెంట్ గారు ఇచ్చారంటాం వచ్చేయటం. ఈయన పెట్టుబడి పెట్టి కాయలు సైజు అయ్యేసరికి రేట్ వచ్చేసరికి వాళ్ళు కోసుకుపోతాం. ఆ చనిపోయిన రోజు నాడు కూడా పొద్దున్నే 10 గంటల నుంచి 5 గంటల దాకా పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు. రోజు పోలీస్ స్టేషన్ అండి ఏడు చేసేవాడండి. వెళ్ళి నన్ను ఇలా చేసేస్తున్నారు, కోసుకెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత ఆయన చనిపోయాడండి. అప్పుడు మేము అలాగే గొడవలు జరుగుతూ ఉండగా నేషనల్ కమిషన్కి వెళ్ళారండి. ఒక పక్క భర్తను కోల్పోవడం, మరో పక్క తమకు ప్రభుత్వం కేటాయించిన భూమిపై పెత్తందారుల దౌర్జన్యం, ఇంకో పక్క అధికారులు పట్టించుకోకపోవడంతో రామలక్ష్మి 2021 మార్చిలో జాతీయ ఎస్సీ కమిషన్ను ఆశ్రయించారు. జన్మభూమి కమిటీల భూదందాతో పాటు అధికారుల నిర్లక్ష్యాన్ని వివరించారు. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని జిల్లా అధికారుల జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశాలు జారీ చేయడంతో ఏలూరు జిల్లా యంత్రాంగం విచారణ జరిపి నివేదికను ఇచ్చింది. జన్మభూమి కమిటీలు తీరు ఎలా ఉండేదంటే సార్, మనుషులు వాళ్ళు చెప్పిందే వేదంలాగా ఉండేది, ఏమీ జరిగేది కాదు. కాబట్టి ఇప్పుడు మా ప్రస్తుతానికి ఇప్పుడున్న ప్రభుత్వం మాత్రం చాలా మంచిగా చేసింది. మన అందరినీ తలెత్తుకునేలా చేశారు జగన్ గారు. మరి ఒక పెద్ద కొడుకులాగా అందరికీ జగన్ మంచి చేశారు. మరి అదేవిధంగా కొత్తగా మాకు భూమి సమస్య లేకుండా కొత్త సమగ్ర సర్వే జరుగుతుంది. ఇప్పుడు చెప్పాలంటే ఇచ్చిన వాళ్ళు చాలామంది చచ్చిపోయారు. అందులో చాలామంది చచ్చిపోయారు. అంటే అన్ని సంవత్సరాలు వాళ్ళు ఏమీ తినేది కూడా ఏం లేదు. ఏంటంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళు మిగిలిపోయిన మనవాళ్ళు వాళ్ళు మిగిలారు తప్ప అసలు రైతు పట్టాలు ఇచ్చిన రైతులు చాలామంది చచ్చిపోయారండి. అసలు పోరాడిన సుబ్బారావు కూడా చనిపోయాడు. ప్రసన్న కుమార్ గారు, కలెక్టర్ గారు మంచి న్యాయం చేశారు. ఈ ప్రభుత్వం న్యాయం చేసింది. పోలీస్, రెవెన్యూ అధికారులు అందించిన నివేదికపై జాతీయ ఎస్సీ కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. 2022 డిసెంబర్ 22న భూమిని కోల్పోయిన లబ్ధిదారులకు ప్రత్యామ్నాయ భూమి కేటాయించాలని ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ను కమిషన్ ఆదేశించింది. బాధితులకు ప్రత్యామ్నాయంగా మరో చోట భూమిని కేటాయించారు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. అనేక కోర్టు కేసులకు తిరిగారు. అన్నీ జరిగాక 2012లో సగం భూస్వామికి ఇవ్వాలని ఆర్డర్ ఇచ్చారు. ఆ హైకోర్టు ఆర్డర్లో ప్రత్యామ్నాయ భూమి ఇవ్వాలని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చింది, గౌరవ హైకోర్టు. ఇంచుమించు 30-40 సంవత్సరాల మట్టి పోరాటంలో ఎవరో న్యాయం చేయలేకపోయారు. ఇక్కడ ఉన్న రైతులకి అందరికీ మన జగన్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా న్యాయం జరుగుతుంది కాకుండా పట్టా ఫేస్బుక్లు ఇచ్చి ఆన్లైన్ చేసి కూడా ఎవరికి వాళ్ళకి పంచడం జరిగింది. జగన్ గారు వచ్చిన తర్వాత పూర్తిగా అందరి రైతులకి న్యాయం జరిగింది. పోలీసులు ఇచ్చిన నివేదికపై సంతృప్తి చెందని కమిషన్ సుబ్బారావు మృతిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.